మౌలాలీలో గతంలో మర్కజ్‌కి వెళ్లి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ని గుర్తించారు అధికారులు. మౌలాలీలోని షఫీనగర్, షాదుల్లానగర్, జవహర్ నగర్ కాలనీలను 2 కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు. కరోనా వచ్చిన వారి వ్యాధి తగ్గించి గాంధీ నుంచి డిశ్చార్జ్ అవడంతో ఇంకా ఎవరికీ వ్యాధి లక్షణాలు రాకపోవడంతో మౌలాలీలోని షఫీనగర్, షాదుల్లానగర్‌లో కంటోన్మెంట్ జోన్‌ని అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ జోన్‌లో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి. వచ్చేటట్టు ఒక ఫోటో తీయండి. మీకు పేపర్ దేనికైతే సిఐ రావాలా? ఫోటోలు అంటే తీ బాబు. సార్కి కూడా తీసుకో. మీరు డీసీ పక్కన నుంచి colleagues and my staff for this best gesture. I never thought that you are supporting like this and you are recognizing my services, ma'am. So we thank you on behalf of all myself. Thank you, ma'am. చెప్పినట్టుగా చిన్న అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. మీకు మీ యొక్క సేవలకు మా పోలీస్ తరఫున ఇప్పుడు క్లాప్స్ కొట్టవలసిందిగా మా సిబ్బందిని కోరుతున్నాము. ఇక్కడ ఈ షఫీల్ నగర్ అండ్ షాదుల్లా నగర్ అని కంటైన్మెంట్ జోన్ మనకి April 4th 2 persons ఫ్రమ్ దిస్ ఏరియా హూ ట్రావెల్ టు మర్కజ్ అటెండ్ అయ్యారు. వాళ్ళిద్దరూ పాజిటివ్ టెస్ట్ అయ్యారు. అప్పుడు పాజిటివ్ టెస్ట్ అయిన తర్వాత మల్కాజ్గిరి జోన్ ఆఫ్ రచకొండ కమిషనరేట్లో ఫస్ట్ మనకి కంటైన్మెంట్ జోన్, నాట్ రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ వి ఎస్టాబ్లిష్డ్ ఇన్ షాదుల్లా నగర్ అండ్ షఫీ నగర్. And ఒక 250 houses we covered. So ఆ 250 houses-లో ఒక interdisciplinary team consisting of DC, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఐ థింక్ పేరేమిటి వాళ్ళ పేరు రెడ్డి కుమారి డాక్టరు, తర్వాత శానిటైజేషన్ వర్క్ ఇన్స్పెక్టర్స్ అన్నీ దే స్టార్టెడ్ విత్ దేర్ వర్క్. ఫస్ట్ ఆఫ్ బ్యారికేడింగ్, ఈ మొత్తం ఏరియాకి ఒక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పెట్టారు. And as a police department నుంచి తరఫు నుంచి we had a nodal officer SI లింగస్వామి and తర్వాత ఇన్స్పెక్టర్ మన్మోహన్ అండ్ ACP మల్కాజ్గిరి అందరూ కలిసి దే ఎస్టాబ్లిష్డ్. మనకి ఫస్ట్ దే వాజ్ అ లిటిల్ మిస్కమ్యూనికేషన్. పీపుల్ ఆర్ ఆల్సో వెరీ యాంగ్షియస్, అంటే ఇది కంటైన్మెంట్ జోన్ అంటే ఏమిటి, ఏమవుతుంది అంటే మేము ఎలాగుంటుంది అని. బట్ ఐ మస్ట్ సే దట్ ద ఎంటైర్ టీమ్ చాలా బాగా పని చేశారు. టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలే ద ఫియర్స్, అంటే ఫస్ట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ నేచర్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్, కమ్యూనిటీ ఎల్డర్స్ తోటి, ఏరియా ఎల్డర్స్ తోటి మాట్లాడి వీ టుక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ సో దట్ వాళ్ళు దే షుడ్ స్ప్రెడ్ ద మెసేజ్ దట్ వీఆర్ వర్కింగ్ ఫర్ దేర్ బెటర్మెంట్. So then they started doing door-to-door survey, health department vallu, to identify if there are anybody with any symptoms, and daily there would be sanitization of the entire place.
And also since this is a full containment zone lo nobody can come out, nobody can go in, వాళ్ళు ఇంటి నుంచి కూడా బయటకి బయటకి రావాలి పరిస్థితి లేదు. సో దట్ టైమ్ ఎవ్రీ డే వీ టైడ్ అప్ విత్ అ కిరాణా షాప్, జిహెచ్ఎంసీ వాళ్ళు, తర్వాత మిల్క్ వెండర్స్, అండ్ నామినేటెడ్ అబౌట్ 8 వాలంటీర్స్. సో ఆ వాలంటీర్స్ వుడ్ గో అండ్ డూ డోర్ డెలివరీ టు హౌస్. అంటే వాళ్ళకి బయటకి రాకూడదని డోర్ డెలివరీ. అండ్ ఈవెన్ వీ హడ్ గివెన్ దెమ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దట్ వాళ్ళతోటి మాట్లాడకూడదు. అండ్ తర్వాత కలెక్షన్ ఆఫ్ మనీ ఆల్సో షుడ్ బీ ఇన్ అ వెరీ కాంటాక్ట్లెస్ బేసిస్. ఇద్దరు వాళ్ళు అక్కడ బయట డబ్బు పెట్టి వెళ్ళాలి అని. అండ్ ఆల్ ద వాలంటీర్స్ హ్యావ్ వర్క్ డిలిజెంట్లీ. అంటే వాళ్ళు కూడా విదౌట్ ఎనీ ఫియర్ దే హ్యావ్ వర్క్డ్. And especially I noticed that police is always there to help, but this itlagi manchiga successful avali without any other positive case. And yesterday they've removed this containment zone is essentially because of the work of our health workers and also sanitization, because every morning religiously వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక 20 days they were able to do this, and must thank them. A big salute to all of them, because this is a long drawn battle India is facing. This can go for months or a year, we are not sure. New containment areas are regularly coming up in Hyderabad, in Rachakonda, Cyberabad. So we need to keep our spirits high. Ante మేము demotivate కాకూడదు అని today we thought that ఎవరు who have worked in this containment zone వాళ్ళని మేము సన్మానం చేయాలి with giving them hand sanitizers and gloves and masks, and also a little ration and vegetables as a way of token of appreciation, nothing big. So that's why today we did this, and as a token of appreciation we have distributed. I once again thank all of you who made it such a big success. Thank you so much. ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని గ్రాసరీ ఐటమ్స్, తర్వాత వెజిటేబుల్స్ మా తరఫున మీకు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం గురించి మా ఇన్స్పెక్టర్ సార్, ఏసీపీ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సిబ్బందికి మన తరఫున ఇద్దాం, వేరే ఎవరొద్దు, అక్కడ పొలిటికల్ ఎవరొద్దు అని చెప్తాను. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇమ్మీడియట్గా మేడం స్పెసిఫిక్గా చెప్తుంది, మాస్కులు, గ్లౌజులు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మన మున్సిపల్ మీ సేవలు బాగా మేడం గుర్తించి మీకు నాకు చెప్తుంటే ఇమీడియట్గా అక్కడ అరేంజ్ చేద్దాం వాళ్ళను. నేను ఫంక్షన్ హాల్ అంటే మేడం అట్లొద్దు, మనం ఏ ప్లేస్లో అయితే అదే అక్కడ క్లీన్ చేసి అక్కడంతా వాళ్ళను ఈ సాధువుల నగరు, షఫీ నగరు వీళ్ళంతా పాజిటివ్ వచ్చేసి నెగిటివ్ రావడానికి ఏ విధంగా అయితే తోడ్పాటు అందించినారో అద్భుతంగా మీరు పనిచేసినారని చెప్పేసి మేడం గారు అభినందిస్తూ, మీకు పర్సనల్గా మిమ్మల్ని కలిసి ఇదంతా మీకు కలిసి మేడం ఇవి ఇచ్చి మీకు మాస్కులు కానీ, ఈ శానిటైజర్లు, ఈ హ్యాండ్ గ్లౌజెస్ ప్లస్ ఈ గ్రాసరీ ఇవన్నీ ఇద్దామని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టుకుని ఎంత బిజీగా ఉన్నా మేడం ఈరోజు హై లెవెల్ కమిటీ వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నా కూడా ఇప్పుడు నేను వచ్చినందుకు మేడంకు ధన్యవాదాలు తెలుపుతూ మీకు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.